ఇంటిని నిర్మించుకునే సమయంలో ఇంటిపైకి వెళ్ళడానికి మెట్లను నిర్మించుకుంటాం. అయితే ఈ మెట్ల కింద స్థలం అనేది ఉంటుంది కదా. ఈ స్థలంలో మనం వివిధ రకాలైన వస్తువులను పెట్టుకోవడం లేదా పెంపుడు జంతువులను ఉంచడం చేస్తూ ఉంటాం. కానీ ఇలా చేయడం వలన కొన్ని రకాలైన ఇబ్బందులు కలుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఖాళీ స్థలాన్ని ఖాళీగానే ఉంచాలని పండితులు చెప్తున్నారు. ఈ మెట్ల కింద పెంపుడు జంతువులను ఉంచితే ప్రతికూల శక్తి పెంపుడు జంతువుపై ప్రభావం చూపుతుందని, పెంపుడు జంతువుల సమతుల్యత దెబ్బతింటుందని పండితులు చెప్తున్నారు. మానసికంగా ఇబ్బందులు వస్తాయని కూడా అంటున్నారు. లేదా జంతువులు అనారోగ్యం బారిన పడతాయని కూడా చెప్తున్నారు. ఇక కొంతమంది ఈ ఖాళీ స్థలాన్ని చదువుకునేందుకు వీలుగా మార్చుకుంటారు. ఇలా కూడా చేయకూడదని వాస్తు నిపుణులు చెప్తున్నారు. మెట్ల కింద ఖాళీ స్థలంలో కూర్చొని చదవడం వలన చదువుపై దృష్టి పెట్టలేకపోతారని అంటారు. అంతేకాదు, మెట్ల కింద పూజ గదిని కూడా నిర్మించకూడదని వాస్తు నిపుణులు చెప్తున్నారు. మెట్ల కింద పూజ గదిని నిర్మిస్తే దాని ప్రభావం ఇంటిపై పడుతుందని అంటారు. లాకర్లను కూడా మెట్ల కింద ఉంచకూడదు. ఇలా చేయడం వలన ఆర్థిక సమస్యలు వస్తాయని అంటారు. ఖర్చులు పెరుగుతాయని పండితుల విశ్వాసం. మెట్ల కింద స్థలాన్ని ఖాళీగా ఉంచాలని లేదా ఈ స్థలాన్ని వినియోగించుకోవాలని అనుకుంటే స్టోర్ రూమ్గా లేదా చెప్పులు పెట్టుకునేందుకు కూడా ఉపయోగించుకోవచ్చునని పండితులు చెప్తున్నారు.